ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా స్థానికంగా అన్వాడ మండల్ దాచక్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే దాచక్పల్లి అదేవిధంగా గుడిమల్కపూర్ గ్రామాలకు సంబంధించి కొన్ని ఏండ్ల నుంచి అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి స్థానికంగా తిరుమల దేవుని గుట్టకు సంబంధించి తిరుమల దేవుడు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని అయితే ఇక్కడ గ్రామస్తులైతే గతంలో పెద్ద ఎత్తున బండ్లతో కావచ్చు ఎడ్ల బండ్లు ఆ కాలంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం అయితే ఉండేదని చెప్పేసి చాలామందికి ఇక్కడ భక్తులకు కొలిచిన వారికి కొంగు బంగారం అయిపోయి ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు తీర్చే విధంగా భక్తులైతే పూర్తి నమ్మకంతో ఆయన పైన ఉంచేవారని చెప్పేసి గ్రామస్తులైతే మనతో చెప్తా ఉన్నారు. మరి వాస్తవంగా గుడి యొక్క చరిత్ర ఏంది, గుడికి రావడానికి కొంచెం రోడ్డు విషయంలో ఇబ్బంది అవుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే గ్రామం నుంచి పైన గుట్ట పైన తిరుమల దేవుని గుట్ట పైన అంటే దాదాపు కిలోమీటర్ వరకు డిస్టెన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. మరి ఇంత డిస్టెన్స్లో గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఇప్పుడు కనుమరుగవుతున్న ఈ జనరేషన్ కూడా ఈ యొక్క గుడి యొక్క విశిష్టత గురించి తెలిపే ప్రయత్నం మనతో పాటు దాదాపు 60-70 ఏళ్ళ నుంచి ఉన్న పెద్ద మనుషులు అయితే ఉన్నారు. వారందరి మాటల్లో గుడి యొక్క ప్రాముఖ్యత గురించి వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పేదామని చెప్పారు. నీ పేరు? నా పేరు పెంట. ఎప్పుడు గుడి ఎప్పుడు ఉండేది, ఏం కథ, ఎప్పటి నుంచి మీ నాయన నుంచి? మా నాయన దమనం ఉంటుండే. మా పెండ్లిళ్ళు ఆయన ఇంటి దేవుడు తిరుమల దేవుడు, మేము ఇంటి దేవుడు. అప్పట్లో ఇదే బాట పట్టొస్తుంటారు. ఇదే బాట. ఆడ కింద బండ్లు తిరుగుతుండే, ఈడ లగ్గాలు. అంటే మీ తాత మీ నాయన నీ లగ్గంగానే మీ పిల్లల లగ్గాలు మొత్తం ఈయన మా లగ్గాలు అన్ని. ఇట్లా మొత్తం అడవి లేకున్నది అడవిలో గట్లే వస్తుంటే చుట్టాలు వచ్చి కింద నిలబెడుతుంటే ఈడ లగ్నం చేసుకుంటుంటే. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. మా లగ్గాలు అన్ని ఇన్నేనా కొడుకులవి కూడా చేస్తాయి. ఎప్పుడు ఎన్నేళ్ళు అవుతున్నా మీ కొడుకు? ఇంకటి అంత 20 అయినా గాడికి లాస్ట్ కాడికి గాంధీ అందరు. ఎట్లా మరి గుడి యొక్క ఈ దేవుని యొక్క ప్రాముఖ్యత ఏంది? గుడి లేకుండా అయితే స్వయంగా వెలిసినట్టు అయితే ఉన్నట్టున్నది. మరి ఏంది దీని యొక్క మీ తాతలు కానీ మీ నాయన కానీ ఏం చెప్తారు? ఇంకేమి చెప్తుండే అంటే లగ్నాలు చేస్తారు. అప్పుడు ఇంతప్పుడు ఇవి రాకుండా బిడ్డ ఇవరకు మేము చదువుకున్నాను లేదు, మాకు తెలియదు. ఇంకా ఇప్పటి వాళ్ళదే. ఓకే. అప్పటి నుండి అయితే ఇట్లా నడిచింది. ఇట్లా మీ గ్రామమేనా ఇంకా చుట్టుపక్కల ఊరోళ్ళు వస్తారు? వస్తారు. ఎక్కడ ఏ ఊరోళ్ళు వస్తారు? మల్కపురము, సాకల్పల్లె, టంకర వస్తుండే. కొత్తపేట వాళ్ళు మామూలుగా బాగా రాకుండా కానీ టంకర, మల్కపురం ఈ 2 ఊర్లలో అయితే పెద్ద ఎత్తున వచ్చి సాకల్పల్లి వాళ్ళు కూడా వేసుకోపోయినారు పోయిన సంవత్సరం లగ్గం. ఇద్దరు ముగ్గురు మొన్న కూడా వేసుకపోయినారు ఈ సాకల్పల్లి. మరి అంటే ఈ గుడికి ఇక్కడ పెళ్లిళ్ళు కానీ ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కాబట్టి అంటే ఈ ప్రాముఖ్యత ఏంటిది గుడిది? ఎవరు పట్టించుకునకుండా అయ్యి, పెద్ద మనుషులు లేకుండా అయ్యి. అప్పుడు బాబన్న వాళ్ళు పూజలు ఉండ్రి, వాళ్ళు పత్తా లేకుండా పోయి ఇంకా నుండి పట్టించుకునకుండా అయ్యి. ఇంకా పడవ లాక్కుంటే ఇంకా మా పిల్లలే కాయను ఓరమోరము కాయలు అవి కొడుతుండ్రు. బండ్లు ఎప్పుడెప్పుడు తిరుగుతాయి? బండ్లు మస్తు ఏరంక పున్నానికి కడుతుంటే, ఉగాదికి ఏరంక పున్నానికి మస్తు బండ్లు పట్టకుండా అప్పుడు ఎడ్ల బండ్లు. మరి అప్పుడు ఎడ్ల బండ్లు ఉండే కాబట్టి జరుపుతారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆట వాళ్ళు ఉన్నాయి. ఇంకా ఓపిన వాళ్ళు వస్తే వాళ్ళు ఇష్టం, పండుగ పెడితే వస్తారు. మాట్లాడి ఎవరు బాగా మాట్లాడతారో మేము చిన్నగా ఉన్నప్పటి నుండి మాకు తెలివి వచ్చినా కానీ ఇప్పటి వరకు మంచిగా నడిచింది. ఇది బంద్ అయ్యి దాదాపు 20 ఏళ్ళకి వస్తుంది. అందరూ మర్చిపోయినట్లుండ్రు, ఎవరు పట్టించుకుంటలేరు అన్నది. దీన్ని పట్టించుకోక ఇప్పుడు ఈ సర్పంచులు గెలిచిన కానీ చేద్దామని ముందుకు నడుస్తుండ్రు. చేస్తే మీకు పుణ్యం వస్తుందయ్యా అని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. వాళ్ళని కూడా చేసి ఇంత విగ్రహంలాగా పెడదాము, ఇంత గుడి పెడదామని అంటే పెడితే మీకు పుణ్యమే మాకు పుణ్యం, మన ఊరికి కూడా చాలా పుణ్యం కాపాడుతుంది, చెయ్యండి అయ్యా అని చెప్తున్నాం మనం. ఇంకా అంతా ఈడ మేము చూసిన వరకు ఎడ్లు బండ్లు జాతర మస్తు నడిచింది. ఇది మేము చూసిన వరకు కింద కోనేర ఉంది. కోనేర కూడా ఇప్పుడు అంతా వానాకాలం లేక అంతా పుడిపోయింది, మట్టి అంతా లెవెల్ అయిపోయింది. దాన్ని తీసుకుంటే మంచిగా నడుస్తుంది. కోనేర కూడా ఉందా? ఉంది, కింద ఉంది. కింద ఆనే మనం బండ్లు తిరిగేతోనే ఉంది. కానీ ఇంకా అంతా 20 ఏళ్ళకి వచ్చింది, అంతా ఎవరు పట్టించుకోక అంతా పాడుపడిపోయింది. ఈ చెట్లు జామ ఇంత ఇదైంది. ఈ మెట్లు కూడా మంచిగా ఉండే రాళ్ళ మెట్లు అంతా ఎవరు పట్టించుకోకుండా అయినాక అంతా పాడవాడి వనలు కొట్టి వరదలు కొట్టి అంతా కింద కోసుకుపోయి ఇది అయిపోయింది. ఇక ఉన్న పరిస్థితి ఇది మా ఊర్లే. మా తాతల ముత్తాతల కనుంటున్న దేవుడిడ ఇప్పుడు మనము నిర్ణయించుకున్న దేవుడు కాదు, తాతల ముత్తాతల కనుంటున్న దేవుడు. అయితే మేము అడవికి వచ్చినా ఎక్కడ పోయినా దండం పెట్టిపోతే మాకు అరికాలకు ముళ్ళు కూడా నాటదు.
ఊకి చేతులు ఎత్తి దండ పెట్టిపోతే ముళ్ళు కూడా నాటదు మాకు. ఇక్కడ మేము అడవి కట్టెలకు రాని, మంచిదానికి రాని, చెడ్డదానికి రాని ఆయనకు మొక్కిపోతే మా అరికాలకు ముళ్ళు నాటకుండా ఎప్పుడున్నోళ్ళక శివంగా చూసుకుంటాడు. అంత మహిమగల దేవుడు, మహిమగల దేవుడు వెంకటేశ్వర్లు. ఇప్పటి వరకు మేము నమ్ముకున్నాము ఆయనని, మమ్మల్ని కూడా ఆయన నమ్ముకున్నాడు. ఆయన నీడ పడితే మేము బతకగలుగుతున్నాం ఇప్పటికి కూడా. మేము రాత్రి పగులే మేము ఇక్కడ చెంచకాలీలోనే ఉంటాము. ఆయన రాత్రి పండేటప్పుడు తినేటప్పుడు ఆయనని దాల్చుకుంటాము. ఆయన మమ్మల్ని కూడా పవిత్రంగా చూసుకుంటున్నాడు ఉన్నది. ఇది ఇక మా తాతల ముత్తల కాబట్టి మంచిగా జరిగింది. ఇక 20 ఏళ్ళ కొలిగి వచ్చింది. ఇది పడవబడి చెట్లు జామ ఇంట్లో అయిపోయింది. అంతకుముందు చెట్లు జామ ఇంత లేకుంటున్నాయి ఇక్కడ సీదు. ఇప్పుడు 20 ఏళ్ళ కొలిగి పట్టించుకోక ఇట్లా అయిపోయింది. ఎవరు పట్టించుకున్నందుకు ఇదే ఇక నాకు తెలిసిన వరకు ఈ వరకు చూసిన నేను. మరి ఇప్పుడు ఈ గుడికి రానికి దానికి ఇబ్బంది అవుతుంది. మేము అదే సర్పంచ్లకు కూడా చెప్తున్నాం, రోడ్ వేపించి ఇంత చిన్న గుడి 12 ఫీట్ లైటు గోడలు లేపి చిక్రం లైట్ లేపి పెట్టి ఇంత లైటు దీపరాజనం పెట్టుకుని చేయండి అయ్యా మీకు పుణ్యం వస్తుందని చెప్తున్నాం. మరి అందరు గ్రామస్తులు అందరు సపోర్ట్ ఉన్నదా? ఉండము. వాళ్ళు ముందుకు అడిగేసి పోదాం దాని అంటే వాళ్ళ వెనక మేము వస్తూనే ఏడికైనా గ్రామస్తులం మొత్తం వస్తాం, చిన్న పెద్దతో సార్ వస్తాం. మేము అందరికి వాళ్ళు ముందర అడిగేస్తుంటే మేము వాళ్ళ వెనక మేము ఉంటాం. దాతలు వచ్చినా సరే మీరు నెత్తికింత తీసుకొని ఏదో ఒకటి చేసుకుందాం. 10 వేసేతోన 5 అవుతాం, లేనోడు చేసుకొని నడిపిస్తాం అని చెప్పినాం. ఇంకెవరు మరి నాకు తెలిసిన మా వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి చెప్తుండే దేవుడు కనబడతాడు ఒకసారి ఇట్లా చూసినాం, ఇట్లా కనబడతాడు అట్లా కనబడతాడు అని అన్నారు. నేను కూడా అనుకున్నా వీళ్ళు అందరు చెప్తారు ఉట్టిది అని అనుకున్నాను. నేను గీనే మా చేను ఉంటుంది. ఒకరోజు ఇట్లే కూర్చున్నా, రాత్రి 10:30 అవుతుంది. ఇక్కడ చక్కగా మెరిసినట్లు అయ్యి మొత్తం ఇట్లా పువ్వులు రానట్టు చక్కగా మెరుస్తున్నప్పుడు ఇట్లా పడుతున్నప్పుడు. ఎప్పుడు జాతర కాదు ఆ రోజు, ఉట్టి రోజే ఒక్కని నేను చేనులో కూర్చున్నా, అట్లా కనబడింది. ఆ రోజు నాతో పాటు 2-3 చూసిన ఆ రోజు. అప్పుడు అనిపించింది నాకు తిరుపతిలో కూడా మనం పోయి అంత చూస్తామో లేదు కానీ ఈడ మన దగ్గరున్న దేవుని మనం ఇంత దర్శించుకోలేకపోతున్నాము అని అప్పుడు అనిపించింది. వెలుగొచ్చి కాదు పూర మీనికెళ్ళి ఇట్లా పువ్వులు రాలుతుంది పూర మనం టపకాయలు వేసి ఎట్లా పడతాయి ఇట్లా అట్లా పడుతున్నాయి. నైట్ రాత్రి 10:30 అవుతుంది నేను చూసిన. కూర్చొని అంటే కలవడ్డదని అనుకుంటా నాతో పాటు 2-3 వేరే వాళ్ళు వస్తున్నారు. ఆడ పోయి వాళ్ళని కూడా అడిగినా నీకేమన్నా కనబడిందా అంటే కావు కనబడింది నాగినా అని చెప్పి ఆ రోజుకి వెళ్ళి దేవుడు ఉన్నాడని నాకు బాగా నమ్మకం అనేది అనిపించింది. నాకు ఇట్లా ఒక 4 సంవత్సరాల కింద చూసిన నేను. ఆ రోజు బాగా మంచిగా అనిపించింది. ఆ రోజు నా పేరు శ్రీనివాసులు, మాది ఇక్కడనే దాచకపల్లి. అయితే మేము చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుండి ఇక్కడ బండ్లు పెద్ద ఎత్తున బండ్లు వస్తుండే. అక్కడికి బండ్లు తిరిగిన తర్వాత నిత్య అన్నదానం కూడా స్టార్ట్ చేస్తుండే. ఊరు మొత్తానికి అన్నం పెడుతుండే. ఇక్కడ గుడిమల్కాపూర్ కానీ టంకర కానీ దాచకపల్లికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఆ కింద అన్నదానం చేసి గ్రాండ్ ఎత్తుగా అన్నదానం పెడుతుండే. అది ఇక ఒక 20 ఏళ్ళ కింద నడిచింది. 20 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు అయితే ఇక సాగట్లేదు. అది గతం అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా మన గ్రామ సర్పంచుల ద్వారా ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిర్మించి మొత్తం మళ్ళీ పాతది ఎట్లయితే ఉందో పాత ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ చేసి ఈ సంవత్సరం నుంచి మళ్ళీ మనం కొత్తగా నిర్మించుకొని గుడి మంచిగా చేసుకొని ఇందా మెట్లు ఇక్కడ జనాలు రానికి మెట్లు చేసుకుందాం. తర్వాత ఇక్కడ ఒక కరెంట్ అవసరం ఉంది, కరెంట్ చేపించుకుందాం. ఆ కింద కోనర్ అవసరం ఉంది, ఆ కోనర్ చేపించుకుందాం. అట్లే బండ్లు తిరగడానికి కూడా ఒక కింద ప్లేస్ చేపించుకుందాం అందరికీ. ఇప్పుడంటే బండ్లు లేవు, ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్ తిరగడానికి ప్లేస్ చేపించుకొని ఇట్లా కొంత డెవలప్మెంట్ ఉంది ఇక్కడ మనకు చేసుకోనికే. మేము కూడా వాళ్ళ ముందు అడిగేస్తే వాళ్ళకి ఏమైనా సహకరించి గ్రామస్తులం అందరం సహకరించి వాళ్ళని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాము. అట్లా ఇట్లా ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం అనేది ఒకటి పుణ్య కార్యక్రమం అది. ఎందుకంటే వచ్చిన భక్తులకు వస్తారు, దర్శనం చేసుకుంటారు. వాళ్ళకు కావాల్సింది మనం ఇంత భోజనం చేసి తిని వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అరే పలానతోటి పోతే మనకి ఇంత జాతర జరుగుతుంది, అక్కడ ఇంత భోజనం ఉంటుంది, ప్రతిసారి పోతే మనకి కూడా పుణ్యం ఉంటుందని దూరంకి వెళ్ళి వచ్చే జనాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం అందరం కలిసి సర్పంచ్లకు సహకరించి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ సహకరించి ముందుకు తీసుకుపోదామని కోరుకుంటున్నాం. నా పేరు మధు, దాచకపల్లి ఇప్పుడు ప్రజెంట్ సంచకాలంలో వార్డు నెంబరు. ఈ ఏరియా కూడా ఇక్కడనే వార్డు నెంబర్ కిందకే వస్తుంది. మా తాతల కాలం నుంచి గతంలో చాలామంది చెప్పేవారు, గతంలో ఎక్కడంటే ఈ చుట్టుపక్కల ఊర్లు మొత్తం దాదాపు ఒక 10-15 ఊళ్ళు మొత్తం ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున జాతర జరుపుకుంటుండ్రు. ఇక్కడ టంకర కానీ, దాచకపల్లి కానీ, కొత్తపేట కానీ, గుడ్డిమల్కాపురం కానీ, బుద్ధారం కానీ
ఇక్కడ ఉన్న పెద్దారపల్లి కానీ అన్నీ చాలా పెద్ద ఎత్తున జాతర జరుపుకుంటారని చెప్తున్నారు. గతం మా నాన్న కూడా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న కూడా ఇక్కడనే వచ్చి చాలా పెద్ద ఎత్తున జాతర జరుపుకుంటున్నారంట. ఇంకోటి స్థానికంగా మేము చెప్పేదే మా నాన్న కానీ వాళ్ళు కానీ మా తాత కానీ చెప్పేది మాత్రమే విన్నాము. కాకపోతే మాకు ఇంకా తెలియదు. మేము వచ్చే వరకు మాకు తెలిసే మూమెంట్ వారి నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎవరు పట్టించుకోకుండా అది అయిపోతుంది. అదే కాకుండా ఈ దేవస్థానానికి మా దాచకపల్లిలో దాదాపు 30 ఎకరాల భూమి ఈ గుడి పైననే ఎండోన్మెంట్స్లో ఉంది. దానికి కూడా మా గ్రామంలోని ప్రతి ఒక్కరు ఈ గుడి పేరు మీదనే తిరుమల దేవస్థానం అనే ఎండోన్మెంట్స్ అనే ప్రతి 2 సంవత్సరాలకు మా ప్రజలు మా గ్రామాల్లో విలేజ్ వాళ్ళు దానికి డబ్బులు కట్టుకొని సాగు చేసుకుంటున్నారు. ఆ సాగు వచ్చిన డబ్బులు మేము గతంలో ఎండోన్మెంట్స్ వాళ్ళు అడిగిన మా డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అని మేము అడిగితే వాళ్ళు చెప్పారు, మీరు గుడి నుంచి ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే గుడి కట్టడానికి అనుకుంటే మీ డబ్బులు పొదుపు చేసిన డబ్బులు కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మేము ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పిండ్రు. దానికి ఈరోజు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ దగ్గర ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు అందరూ కొంచెం చెరువు తీసుకొని ఇది గుడి డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు మేము డెవలప్మెంట్ చేస్తే మా పిల్లలు కూడా మా తాతలు చేసుకున్నారని మేము ఎలా చెప్పుకోగలుగుతున్నామో మా నాన్న వాళ్ళు కూడా ఇట్లా చేసిండ్రు ఇట్లా చేసిందని మా పిల్లల తరాలు కూడా చెప్పుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీన్ని కొద్దిగా రాజకీయంగా కాకుండా దైవభక్తితోన అందరూ మనం ఒకటే అనే ఒక సంకల్పంతోన దీన్ని తీసుకొని డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. రైట్. సో చెప్పండి సర్పంచ్ సాబ్, మీ ఆధ్వర్యంలో సో ఏదైతే గుడికి నూతనంగా కొత్త ఉత్తేజం తీసుకొద్దాం, దీన్ని ఏదైతే కొత్తగా మాడిఫై చేద్దాం అనే విధంగా సో జనాలను అయితే తీసుకొచ్చి దీన్ని దీన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా? గత 20 ఏళ్ళ కింద జరిగిన కార్యక్రమాలు వీళ్ళందరూ చెప్పినట్టు అది 100% వాస్తవము. ఇంతకుముందు ఉన్న పాలకులు ఇంత ప్రతిష్టమైన దేవాలయాన్ని మర్చిపోయారంటే అది ఎందుకో అర్థం కాలే. మాకు అనిపించింది, అరే దానికింత ఈ గుడికింత పవిత్రంగా ఉంది కదా అని చెప్పి కొందరు పెద్దమ్మలు చెప్పే ద్వారా వాళ్ళ మాటలు విని అరే నిజమే కదా మనం ఒకసారి పోయి చూద్దామని చెప్పి నిన్ననే ఆలోచన చేసినాం. ఈరోజు మా పెద్దమ్మలందరికీ వాళ్ళకి నుండి మీరు ముందర నడవండి, మేము వెనుక మేము ఉంటాం, గత 20 ఏళ్ళ కింద ఎలా జరిగిందో అలాంటి ఇంకా గొప్పగా చేసుకుందాం. అదేవిధంగా ఈ రోడ్ ప్లానింగ్ కానీ అదే పోల్ వేసి ఈ లైటింగ్ కానీ అదేవిధంగా కొద్దిగా ఏమంటారు కోనేరు కానీ నీకున్న ప్రతిష్టత కానీ దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా ముందుకు ఇంకా తీసుకుపోవాలని మా సర్పంచ్ ఉప సర్పంచ్ కానీ మేము కానీ వార్డు మెంబర్స్ కానీ ఊరి పెద్ద మనుషులు కానీ అంగీకరించడం జరిగింది. ఇంకా అప్పుడు ఎట్లా జరిగిందో అదే విధంగా చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చినాం. ఈ కార్యక్రమానికి వీళ్ళంతా సహకరించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ కల్లా ఏం మాట్లాడదాం అనేది భయం స్టేజ్ పేరు అనేది పోతలేదు. విజయనా మీరు అందరు ఇక్కడ రండి. అందరూ వెనకాల ఆడితే జర మళ్ళీ కట్టెలేకపోతే నిలవలేవా? జెండా జెండానా? కావాలంటే వెనక పట్టుపో వెనుకలకి జెండా కాదు, నేనే పట్టాలనే కాడుకున్నాడు. చెట్టుకుండే దాన్ని ఇంటికి తీసిండ్రు, చెట్టుకే ఉండే సో ఏదైతే మనతో మాట్లాడడానికి ఉప సర్పంచ్ శంకర్ నాయక్ ఉన్నారు. సో మరి వారి ఆధ్వర్యంలో గుడి విషయంలో అభివృద్ధి విషయంలో ఏ విధంగా ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు, ఎట్లా వెళ్తే బాగుంటుంది, గుడికి సంబంధించి కూడా మాన్యాలు కూడా దాదాపు 40 నుంచి 50 ఎకరాలు అయితే ఉన్నాయంటున్నారు. మరి దానికి సంబంధించి ఎవరు చేసుకుంటా ఉన్నారు, దాని నుంచి వచ్చే అమౌంట్ ఏ విధంగా వెళ్తూ ఉంది, మరి ఇప్పుడు అభివృద్ధి విషయంలో ఆ మాన్యాలు ఏమన్నా దోహదపడతాయా లేదనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఏదైతే మాన్యాలు అంటా ఉన్నారు మరి ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క నిర్వహణ ఏ విధంగా కొనసాగుతూ ఉంది? 20 సంవత్సరాల నుండి దాదాపుగా మా సనాయన సర్పంచ్ వరకు నడిచింది. దాని తర్వాత ఏ సర్పంచ్ గెలిచినా ఈ గుడి సైడ్ కూడా చూడలేదు కాబట్టి
మేమే కొంతమంది మాకు చెప్పిన ఇంత చరిత్ర కలిగిన గుడిని మనం కూడా మన పిల్లలని దాన్ని అందరితో పాటు మేము ఒక్క మాట చెప్పంగానే నిజంగా వీళ్ళకి సంతోషం, ఈరోజు సంతోషం అనిపిస్తుంది. గుడి అని చెప్పేసి నిన్ననే గ్రూప్లో పెట్టినాము, ఈరోజు 50-60 మంది వచ్చినారు. చాలా సంతోషం విషయము. మీ అందరి సహకారంతోన, మా ఊరు సహకారంతోన ఈ గుడిని పూర్వ వైభవం తెచ్చే విధంగా నేను కానీ మా సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ కూడా అందరు అందుబాటులో ఉంటున్నారు. ఏ విషయం ఉన్నా ఒక మాట చెప్తే నిజంగా ఇంత దూరం రావడం అనేది వీళ్ళందరూ ఈ విధంగానే సపోర్ట్ ఉంటే దీనికి రోడ్డు కానీ ఫారెస్ట్ ఆఫీసర్లతో కూడా మాట్లాడినాము. వాళ్ళు కూడా సానుకూలంగానే ఖచ్చితంగా మీరు బాట చేసుకొని అని చెప్పడం జరిగింది. మనకు లైన్ మ్యాన్లు కూడా ఇప్పటికే లైన్ మ్యాన్ కానీ కరెంట్ వాళ్ళు అందరు ఇక్కడనే వచ్చిండ్రు. వాళ్ళకు కూడా సంతోషంగా మనం ఏం చేస్తున్నామంటే విన్నాం, చరిత్ర విన్నాము. ఇంత మహిమగల దేవుని దగ్గర పెట్టుకొని ఏడనో దూరం పోయే కన్నా మనదాన్ని కూడా టూరిజం ప్లేస్ లాగా తయారు చేద్దాం విధంగా మేము ఆలోచన చేసినాము. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు కానీ ఎంఎస్ఆర్ గారు ఆ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ వచ్చే జాతరలోపే పాతల్లో ఏం జరిగిందో సేమ్ అట్లే అన్నదానంతో పాటు ఈ బండ్లు తిరిగే విధంగా చేస్తామని చెప్పేసి మేము అనుకున్నాము. దేవుని మాన్యం అనేది ఒక 30-40 ఎకరాలు ఉన్నట్టుంది. ఎవరెవరు చేస్తుండ్రో వాళ్ళతో కూడా మనం ఏం చేయకుండా వాళ్ళు అడగడానికి రాదు. రేపే పోయి దేవాదాయ శాఖ సోమవారం రోజు మా గుడి దేంది, మాకు ఇంత ఏది మనకు ఇంత కట్టించుకుంటున్నారు వాళ్ళ డబ్బులు, వాళ్ళు ఏం చేస్తున్నారు లేదు అంటే వాళ్ళని ఒకసారి పిలిపించి వాళ్ళందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టేసి డెవలప్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇంత పవిత్రంగా ఉంది. ఇప్పుడు అడవిలా ఇంత మధ్యలో ఉంది. ఈ దేవుని కూడా ఈరోజు మేము గెలిచిన తర్వాత నాకు ఈరోజే వచ్చిన, నాకు నిజంగా గుడి కూడా తెలియదు, ఈరోజే వచ్చిన కానీ ఇంత బాగుందని నాకు తెలియదు. ఇంత మా ఊరు కానీ కాలనీ నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం అనేది సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇంకో ఈ సంవత్సరం ఇదే డేట్ లోపు దీనికి రోడ్డుతో సహా అవసరం అనుకుంటే ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి లైట్లు వేసే విధంగా ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి అనుకున్నాము. మా వారు కూడా సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా 100% మేము పనిచేసే బాధ్యత మాది. సో మళ్ళీ అంటే ఈ మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ జాతరలో కలుస్తాం మనం. ఖచ్చితంగా దానికి తగ్గట్టు మీరైతే పనులు అయితే చేస్తామంటారు. ఖచ్చితంగా జాతర లోపు కాదు, ఉగాది కూడా అంటున్నారు కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేసే రూట్లో పోతాము. ఎందుకంటే ఇంత యూనిటీగా మా దేవుడు కదా అని చెప్పి ఇంతమందికి శ్రద్ధ ఉన్నప్పుడు పన్నెందుకు కాదు. ఇప్పుడు ఒకరో ఇద్దరు చేసే ఇది కాదు, ఖచ్చితంగా డెవలప్ చేయాలనుకున్నప్పుడు అందరు కలిసి వస్తున్నారు. ఇంకా చాలా మందికి తెలియదు. మేము చెప్పింది ఒక 10 మంది పోయేస్తాం అనుకున్నాం కానీ 50-60 మంది రావడం అనేది చాలా నిజంగా గొప్ప విషయం. ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజే అనుకుంటే గుడి అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంత ఉత్సాహంగా ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని 20 సంవత్సరాల కింద బంద్ అయిన దానికి కూడా మేము ఒక మాట చెప్తేనే వీళ్ళందరూ మేము వస్తున్నాం, ఒక 5-6 మందికే చెప్పినాం. తెలిసిన వాళ్ళందరూ వచ్చిండ్రు. ఇంకా నిజంగా ఒక రోజు ముందు చెప్పి ఉంటే ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చేదని నిజంగా అనిపిస్తుంది ఇప్పుడు. కాబట్టి అందరి సహకారంతోనే మేమైతే గుడిని ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే ఖచ్చితంగా చేస్తాం. నమస్కారం, నా పేరు కృష్ణారెడ్డి, మాది పక్కల గుడిమల్కపూర్ విలేజ్. అయితే నేను గత 8 సంవత్సరాల కింద ఈ టెంపుల్కి వచ్చినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంటి దేవుడు అని చెప్పేసి తీసుకొచ్చిండు. వచ్చినప్పుడు మంచిగా అనిపించింది, నాకు ఈ ప్రకృతి అంతా మంచిగా అనిపించింది. కానీ చెడగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కొంత మన చుట్టుపక్కల గ్రామాలు మనమే చేసేది, ఎవరు వచ్చేది చేసేది తప్పులు చేసేది చుట్టుపక్కల మా దాచకపల్లి, టంకర, గుడిమల్కపూర్ యువతనే వస్తుంటారు. కాబట్టి కొంచెం ఇకనైనా హిందువులం అంతా మేల్కొని మన పురాతన కట్టడాలకు పూర్వ వైభోగం తీసుకొచ్చి కొంచెం ముందుకు తీసుకోవాలి, ముందు తరాలకు కూడా అందియాలి. అంతేగాని మనం ఇంకా చెడు అలవాట్లు మానుకొని అవి ఎక్కడ చేయాలనో ఆ ప్లేస్లలోనే చేయాలి. ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఈ పచ్చటి వాతావరణంలో తీసుకొచ్చి అలాంటి పనులు చేయొద్దు. అలాగే ఇట్లాంటి గుడ్లను మనం గుర్తించి ఈ ప్రతి ఊర్లో ఇంకా తెలియని వ్యక్తులు చుట్టుపక్కల ఊర్లలో పెద్ద మనుషులకు కూడా తెలియదు, ఇంకా వాళ్ళందరికీ తెలియజేసి గుడికి పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం జాతర జరిగేలా చుట్టుపక్కల అందరం సహకరించుకొని ఒకరినొకరు సహకారాలు గుడికి అందించుకోవాలని కోరుతున్నాను. సో ఇది ఏదైతే తిరుమల దేవుని గుట్టలో ఏదైతే తిరుమల దేవుని గురించి అంటే చూడనీకి కూడా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మధ్యలో అంటే ప్రశాంతమైన వాతావరణం, ఇది వర్షాకాలం కావడంతో కూడా మొత్తం గ్రీనరీ అయితే ఒక పచ్చదనం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఒక ఆధ్యాత్మికంగా ఒక ప్రశాంతమైన ఏదైతే ఒక పీస్ఫుల్ మైండ్ కోసం ఏదైతే దేవుని దగ్గరికి మనం వెళ్ళి దర్శించుకుంటామో అన్నీ కలగలిచినట్టు మనకు కనిపిస్తూ ఉంది. అంటే పురాతనమైన అది పవిత్రమైన చాలామందికి అంటే ఒక్క గ్రామాన్ని కాదు, ఏదైతే దాచకపల్లి కావచ్చు, టంకర కావచ్చు, చాకల్పల్లి కావచ్చు, గుడిమల్కాపూర్ కావచ్చు, దాదాపు అన్వాడ మండలంలో ఉన్న చాలా గ్రామాల ప్రజలు ఒక ఇంటి దేవునిగా కొలుస్తూ ఉన్నారు.
కాబట్టి అంటే ఈ గుడికి సంబంధించి ఏదైతే ఎండోమెంట్ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకు ఎండోమెంట్ కూడా అమౌంట్ వెళ్తూ ఉన్నాయని చెప్పేసి, ఏదైతే మాన్యం భూములు కూడా ఏదైతే ఈ గుడికి సంబంధించిన భూములు ఉన్నాయంటే ఎంత పురాతనమైనదో మనకు అర్థమవుతూ ఉంది. ఈ ఎండోమెంట్ ద్వారా వెళ్ళిన ఏదైతే మనీ ఉందో సో అది కావచ్చు, దానికి డెవలప్మెంట్ విషయంలో టీటీడీ నుంచి కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించి టీటీడీ ద్వారా కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రత్యేక చొరవ చూపించి ఏదైతే కొన్ని తరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏదైతే ఒక విశిష్టత, ఏదైతే పవిత్రత, ఏదైతే మహిమ అంటే ఏదైనా విషయంలో ఏదైనా పని విషయంలో అడవికి వచ్చినప్పుడు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ ఏదైతే పంట విషయంలో కావచ్చు, పంట కోత విషయంలో కావచ్చు, ఎక్కడ ఏ చిన్నగా మొక్కుకున్నా అంటే ఇంతకుముందు ఒక వ్యక్తి చెప్పినట్టు మా కాలుకు ముళ్ళు కూడా ఇరగదనే విధంగా చెప్తా ఉన్నారు. అంత విశిష్టమైన అంత పవిత్రమైన దేవుడు అనేది ప్రతి ఒక్కరూ భక్తిభావంతో వారి యొక్క గతంలో జరిగిన జ్ఞాపకాలని ప్రతి ఒక్కరు నెమరేసుకోవడం జరిగింది. కానీ 20 సంవత్సరాల నుంచి ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు ఈ గుడిని తిరగడం కావచ్చు, ఇవన్నీ పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరిగేది. 20 ఏళ్ళ నుంచి కొంచెం ఏదైతే అప్డేటెడ్ టెక్నాలజీ వస్తూ ఉంటే మనం ఇంకా దాన్ని అప్డేట్ చేసుకోవాలి, కానీ టెక్నాలజీ వస్తూ ఉందని చెప్పేసి పురాతనమైన చరిత్ర కలిగిన దేవుళ్ళను మనం వెనక్కి నెట్టేసేయడం అనేది సరైన విధానం కాదని చెప్పేసి నూతనంగా ఎలక్ట్ అయిన సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ వీరిద్దరూ వారి సారథ్యంలో ఏదైతే మరొకసారి గత కొన్ని వందల సంవత్సరాలుగా ఏదైతే జాతర జరుగుతూ ఉన్నాయో వాటిని మేము మా ఆధ్వర్యంలో కావచ్చు, గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరి సపోర్టు, ప్రతి ఒక్కరి మద్దతుతోటి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి వారు ఏదైతే శంకర్ అదేవిధంగా సర్పంచ్ కృష్ణ గారు అయితే సో ఒక మంచి సంకల్పానికి ముందుకు వస్తూ ఉన్నారు. అది అందరూ చాలా ఆనందించాల్సిన విషయం. చాలా గ్రామాల్లో కూడా ఇటువంటి ఆలయాలు అయితే ఉంటాయి, కానీ వాటిని మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇది అభివృద్ధి చెందితే ఇటువంటి రోల్ మోడల్గా తీసుకొని ఇంకా అడవులలో ఉన్న ఎక్కడ ప్రశాంతంగా ఉన్న దేవాలయాలు మళ్ళీ పూర్వ వైభవం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరూ ఒక కట్టుదిట్టమైన ప్రతి ఒక్కరు ఒక మాట మీద నిలబడిపోయి ప్రతి ఒక్కరు వాళ్ళ చందాల ద్వారా కావచ్చు, ఎండోమెంట్ ద్వారా కావచ్చు, ప్రజాప్రతినిధులను కలిసి కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క గుడిని పూర్వవైభవం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే ఒక పిలుపుతోటి జస్ట్ నిన్న ఒక మీడియాలో వాట్సాప్లో ఒక రావాలి అందరూ ఇట్లా అని చెప్పేసి అంటేనే దాదాపు మనకు 60-70 మంది గుడిమల్కాపూర్ నుంచి దాచక్పల్లి నుంచి వచ్చినట్టు మనకు అనిపిస్తూ ఉంది. అంటే ఇంకా ఇప్పుడు ఈ మీడియా వచ్చింది కాబట్టి రేపు పబ్లిష్ అయిన తర్వాత కూడా భారీ ఎత్తున జనాలకు కావచ్చు ఈ గుడి యొక్క విశిష్టతను కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలియడానికి ఇంకా అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇంకెవరైనా దాతలు కూడా ఈ గుడి అభివృద్ధి విషయంలో ముందరికి వచ్చినా ఇంకా చాలా బాగుంటుంది. ఇటువంటి చరిత్ర బయటికి వస్తే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్కి చాలా బాగుంటుందని చెప్పేసి మనకైతే అర్థమవుతా ఉంది. చూద్దాం మరి రాబోయే కాలంలో మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, శంకర్ కావచ్చు, మరి సర్పంచ్ ఏ విధంగా ముందరికి వెళ్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు. కుదిరితే ఉగాదికే పూర్వవైభవం తీసుకొస్తాం. అటు తర్వాత వితిన్ 1 ఇయర్లో రోడ్డు కావచ్చు, మట్టి కావచ్చు, దీనికి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి కూడా ఒప్పించినామని వారి మాటల్లో అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రాబోయే కాలంలో గుడిని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారు అనేది.